తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదం రోజు రోజుకి ముదురుతోంది. సరిగ్గా వారం రోజుల క్రితం ఎమ్మెల్యే కుమారుడు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం, మేం పెట్టిన డబ్బు ఇవ్వండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తనకు పోలీసులు అధికారులు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆదిమూలం ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చేసిన విమర్శలపై ఆదిమూలంతో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై జెండాపై గెలిచినప్పటికి కూడా సరే తనకి విలువ ఇవ్వటం లేదు, ప్రోటోకాల్ పరిధిలోకి తీసుకోవటం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి సత్యవేడు ఎమ్మెల్యే అయినటువంటి కోనేటి ఆదిమూలం గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్. విలువ వారి తగ్గ విలువ ఉంటుంది. నా విలువ ఇంకోరు తీసేరు. ప్రధానమంత్రికి ఉంది, ప్రధానమంత్రికి ఉంటుంది, ముఖ్యమంత్రి ఉంటుంది, ఎమ్మెల్యేకి ఉంటుంది. విలువ ఉంటుంది మనం చేసే దాన్ని బట్టి వస్తుంది. వాళ్ళు విలువ పనుల మనము ప్రజల కోసం వచ్చాం, ప్రజల సంక్షేమం వస్తాం, అభివృద్ధి చేస్తాం. అంతవరకే పార్టీ కార్యక్రమం పార్టీ చూసుకుంటారు. సార్ ప్రతి ప్రెస్ మీట్లో కూడా సరే మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్పీకర్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది, ప్రోటోకాల్ పరిధిలోకి తీసుకోవడం లేదనేసి. అయితే ఏ విధంగా చూడవచ్చు, ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు మీరు? ఇప్పుడు అది వచ్చి అసెంబ్లీ నుంచి వచ్చింది, కలెక్టర్కి వచ్చింది, కలెక్టర్ గారికి వచ్చింది, కలెక్టర్ రెడ్డిఫై చేసుకుంటాడు. అది కలెక్టర్ గారు చూసుకుంటారు. ప్రోటోకాల్ ఇచ్చేది ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం చూసుకుంటుంది. అయితే మీ ప్రాంతంలో గ్రావెల్ మట్టి అంతా దోపిడీకి గురవుతున్నట్టు అసలు ఎవరు చేస్తున్నారు సార్? అసలు చెప్పారు కదా స్పష్టంగా. కాదు ఎవరు చేస్తుంది చెప్పాను కదా. ఇప్పుడు టైం అయిపోయింది, అది సాగు ఎత్తేస్తారు. మళ్ళీ వస్తాను. కాదు ఆల్రెడీ ప్రెస్ మీట్ చెప్పాను. ప్లే చేయండి. అయితే ఏదైతే మాట్లాడేదానికైతే మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా సరే దీని గురించి మీడియా నిగ్గు తేల్చడానికి అడిగినప్పుడు మాత్రం మాట దాటి వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. సరిగ్గా వారం రోజుల క్రితం కూడా సరే ఆదిమూలంకి సంబంధించినటువంటి తమ కుమారుడు సుమన్ కూడా మీడియా సమావేశం నిర్వహించి అయితే తిరుపతి లాంటి ప్రాంతాల్లో 100 కోట్ల రూపాయలు కూడా సరే ఎన్నికలు ఖర్చు అయ్యాయి. అలాంటప్పుడు మా ప్రాంతంలో ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఊహించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ డబ్బులన్నీ తిరిగి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో ఇస్తే తమ పదవి కూడా సరే తండ్రి రాజీనామా చేస్తారంటూ కూడా అయితే చెప్పిన పరిస్థితి. అయితే మీడియా అడుగుతున్నటువంటి ఏ ఒక్క ప్రశ్నలు కూడా సరే ఆదిమూలం అయితే దాటివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆరోపణలు ఆ కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే తీసుకెళ్లిన పరిస్థితి. స్పీకర్ని కలుస్తున్నాడు, స్పీకర్కి రిప్రజెంటేటివ్ ఇస్తున్నాడు. అయితే మీడియా నిలదీసినప్పుడు మాత్రం కేవలం ఆ యొక్క ఆరోపణలు మాత్రం దాటివేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆదిమూలం వ్యవహారం అయితే కూడా తీవ్ర దుమారం లేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తన రాసలీల వీడియో బయటకు వచ్చిన క్రమంలో పార్టీ తనను పక్కన పెట్టి ఏదైతే శంకరెడ్డి లాంటి నేతలకు ఏదైతే అవకాశం కల్పించినప్పటికీ అయితే తను ఏదైతే కష్టపూర్వకంగా యొక్క ఏదైతే శంకరెడ్డి మీద బురద వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మీడియా అడిగినప్పుడు కూడా సరే ఈ యొక్క ప్రశ్నలకైతే జవాబు దాటివేస్తున్న క్రమంలో కూడా మనం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే నిజాలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క నిర్భయంగా బయట చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం ఆరోపణలు చేసినప్పుడు కూడా దాని గురించి మాట్లాడడానికి మాత్రం అయితే వెనకడుగు వేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.